ఇదేమి జాతీయ రాజధాని కాదు అవును. కదా. ఇది జాతీయ రాజధాని అయితే దీనికైనా అడుగుతారు వాళ్ళు. అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి అసలు రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఓన్లీ సూపర్వైజర్ పాత్రే, బిల్డప్ పాత్ర తప్పించి అంతే. ఒరిజినల్ అంతా చేసేది కేంద్ర ప్రభుత్వమే. వీళ్ళు ఇక్కడ పెద్ద మేస్త్రి గారు వెళ్ళి అక్కడ వివరణలు ఇచ్చుకోవాలి, ఇది ఎందుకు కట్టారు అది ఎందుకు కట్టారు, అంతకు మించేం లేదు. అది డబ్బులు ఇచ్చేదంతా కేంద్రం అక్కడ. వీళ్ళు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ చేతిలో పెట్టడమే అంతే వీళ్ళు చేసే పని. అదే ఇది వచ్చేటప్పటికి రాజధాని అట్లా కాదు, జాతీయ రాజధాని కాదు కదా, అది రాష్ట్ర రాజధాని. వాళ్ళు ఇవ్వాలనుకున్నది ఇస్తారు. దాంతో ఇదిగో క్రిందటిసారి 3 చూపెట్టారు, 3 కట్టేసామని, ఈసారి పెద్దగా కట్టామని చూపెడతారు. ఏముంది అందులో. సార్, అవినీతి అనే అంశం పక్కన పెడితే అంటే ఆ ప్రాంతంలో ఇంత భారీ ఖర్చు అవసరం? బేసిక్ గా ఒకటి, రాజధానికి సంబంధించి పబ్లిక్ పర్సెప్షన్ డిఫరెంట్ అండి. ఇందులో మనం అనుకున్నట్టు అనుకోవట్లేదు పబ్లిక్. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఏదో బెజవాడ గుంటూరులో నడిచిపోతుందిలే 2 బిల్డింగులు కట్టేస్తే, లేకపోతే వైజాగ్లో 2 బిల్డింగులు కట్టేస్తే అయిపోతుందిలే అని వాళ్ళు అనుకోవట్లేదు పబ్లిక్. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు చెప్పినటువంటిది బాగా నచ్చింది. ఒక ప్రాంతము 50-60 వేల ఎకరాలు తీసుకోవడం, ఆ ఏరియాలో కట్టడము, కన్స్ట్రక్షన్ అంతా భారీ ఎయిర్పోర్ట్లు, భారీ స్టేడియంలు, భారీ రైల్వే స్టేషన్లు నచ్చబట్టినే కదా ఓట్లేసింది పబ్లిక్. మళ్ళీ వేసింది కూడా పబ్లిక్, ఇంత భారీగా మెజారిటీ ఇచ్చింది కూడా. అది వద్దనుకుంటే ఆపేవాళ్ళు కదా. ఈవెన్ విశాఖపట్నంలో